ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మళ్ళీ ఇంకొకసారి ధ్రువోపాఖ్యానము ఆలోచన చేసుకుంటాము. పోయినసారి మన భాగవతంలో ఈ అష్టమో అధ్యాయం నుంచి ద్వాదశో అధ్యాయం వరకు 5 అధ్యాయాల్లో ఒక 260-270 వరకు ఉన్న శ్లోకాల్లో మన వ్యాసుల వారు చెప్తూ ఉన్న విషయాన్ని కఠోపనిషత్తులో మొదటి అధ్యాయంలో 3 వల్లుల్లో ఒక 70 శ్లోకాల్లో మన వేదం చెప్పిన ఉపనిషత్తు చెప్పిన విషయంతో కలుపుకొని చూడడానికి ప్రయత్నం చేశాము. అయితే నేను చెప్పడం ముగించిన తర్వాత నన్ను ఒక ప్రశ్న అడిగారు. నచికేతుడికి ధ్రువుడికి వాళ్ళిద్దరికీ మధ్యలో చూసిన కంపారిజన్ మళ్ళీ ఇంకొకసారి అసెస్ చేయడం గురించి. ఆ 2 కథలు వేరువేరుగా కనిపిస్తూ ఉన్నాయి కదా, సిమిలారిటీ ఎక్కడ ఉన్నది ఇంకొకసారి చూద్దాము అని అనుకుంటూ వెళ్ళాము. అందుకని మళ్ళీ వచ్చి కూర్చున్నాము. మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. ఇప్పుడేమి అంటే మన ఉపనిషత్తులు కూడా ఇట్లా కథలాగా చెప్తూ ఉంటాయి. అనగనగా అప్పుడేం జరిగిందంటే ఒక వాజస్రవసుల వారని ఉన్నారు. ఆయనకు ఒక నచికేతుడు అన్న పేరున్న కొడుకున్నాడు. ఆయన ఏదో ఒక యజ్ఞం చేసుకుంటూ ఉన్నాడు భూరి దక్షిణలతో. అప్పుడేం జరిగిందంటే వాళ్ళ నాన్న విసుక్కున్నాడు. ఈయన యముడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు యముడు ఏదో వరాలు ఇస్తానన్నాడని ఈ రకంగా ఒక కథ చెప్తూ వచ్చింది. దాని ఉద్దేశం ఏమి అంటే కథ అన్న పాత్రలో పెట్టి తత్వాన్ని అందించడము. ఇంతకీ నచికేతుడు వాళ్ళ నాన్న యముడు ఆయనిచ్చిన వరాలు ఇవన్నీ ఒక పాత్రగా కల్పించి ఆ పాత్రలో పదార్థము ఏ తత్వం అయితే ఆత్మతత్వం గురించి మనకు చెప్పాలో, ఒకటి కర్మల్లో పడ్డావంటే ఇక్కడిక్కడిక్కడిక్కడే ఉంటావు. ఉపాసనలో ఉన్నావంటే కొంత అంత దాకా వెళ్తావు. ఎంత దాకా వెళ్ళినా గూడా ఇంతే గదా! ఈ లోకాలే గదా! అయితే ఈ 2 కాక మూడోదొకటున్నది. ఆత్మ అని ఇంకక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు అని ఆత్మజ్ఞానాన్ని, ఆ తత్వాన్ని మనకివ్వాలి. ఇస్తూ ఈలోగా కర్మోపాసనల గురించి చూపించి వీటిని కూడా దాటు అని చెప్పడము దాని ప్రధాన ఉద్దేశము. మనకు ఉపనిషత్తులన్నీ ఇదే విధంగా ఏదో ఒక పాత్ర కల్పించి అందులో ఈ పదార్థం పెట్టి ఇస్తూ ఉంటాయి. మన వ్యాసుల వారేం చేస్తారంటే అటువంటి కథలన్నీ తీసుకుని తత్వమంతా పుచ్చుకుని మళ్ళీ ఆయన సొంతగా కొన్ని పాత్రలను, పరిస్థితులను, కథలను కల్పించి ఆ పాత్రలో పెట్టి ఇదే విశేషాన్ని మనకిస్తూ ఉంటారు. ఇస్తూ ఉన్న సమయంలో ఏం చేస్తారంటే కొంచెం విస్తరింపచేస్తారు. మనకు ఉపనిషత్తు కొన్ని మంత్రాల్లో చెప్పిన విషయము ఒక్కొక్కసారి ఒక మంత్రంలో చెప్పి ముగిస్తుంది. ఒక్కొక్కసారి 2, 3 మంత్రాల్లో చెప్తుంది. ఒక్కోసారి 20, 30 మంత్రాల్లో చెప్తుంది. అది చెప్తూ ఉన్న విషయాన్ని ఆయన తీసుకుని చాలా ఎక్కువగా వందల కొద్దీ శ్లోకాలు రాసి మనకు అందిస్తూ ఉంటారు. మనకు ఉపనిషత్తులు చెప్పే విషయాన్ని ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఒక మంత్రంలో చెప్తుంది ఉపనిషత్తు. దాని గురించి చాలా ఎక్కువగా విస్తరించి మనకు విస్తృతంగా అర్థం అయ్యేలాగా చెప్పాలని శాస్త్రాలన్నీ ప్రయత్నం చేస్తాయి. అందులో 2 రకాల శాస్త్రాలు ముఖ్యము, ప్రధానము. ఉపనిషత్తులో ఉన్న విషయాన్ని తీసుకుని మన స్మృతులు ఇంకా ఎక్కువగా చెప్తూ వస్తాయి. ఎక్కువ శ్లోకాల్లో చెప్తూ వస్తాయి. ఇప్పుడు మన తైత్తరీయోపనిషత్తులో సత్యం వద అంటే ఒక 10, 12 శ్లోకాల్లో దాని గురించే చెప్తూ వస్తుంటుంది మనుస్మృతి. ధర్మం చెర అంటే మళ్ళీ కొన్ని శ్లోకాల్లో అదే విషయం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ దాని నువాన్సెస్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అయితే స్మృతి ఎప్పుడైనా థియరీలాగా చెప్తూ ఉంటుంది. కథల్లాగా చెప్పదు. వేదం కథల్లో చెప్పినా సరే, డైరెక్ట్‌గానే చెప్పినా సరే, ఆ మంత్రాలను తీసుకుని, ఆ మంత్రంలో ఎక్కువ విషయం విస్తారంగా ఉండదు. మంత్రంలో ముఖ్యమైన విషయం ఉంటుంది. సింపుల్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా. దాన్ని తీసుకుని మన స్మృతి విస్తరించి మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. కానీ థియరీలాగా చెప్తుంది.
అయితే పురాణ ఇతిహాసాలేం చేస్తాయి, అవే తీసుకుని విస్తరించి చెప్తాయి. కానీ మళ్ళీ కథలో పెట్టి చెప్తాయి. అయితే కానీ ఏంటంటే, ఒక్క మంత్రంలో చెప్పి ముగించిన విషయాన్ని కూడా మనం ఎట్లా యాక్చువల్‌గా ఆచరించొచ్చు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాయి ఈ 2. మనకు స్మృతులైనా సరే, పురాణాలైనా సరే, మనం యాక్చువల్‌గా ఆచరించడం ఎట్లా? ఎగ్జిక్యూటబుల్ స్టెప్స్ ఏమి? అని చూపించడం కోసం మళ్ళీ ఈ 2 గూడా ఇండిపెండెంట్‌గా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ విషయం మాత్రం వేదం చెప్పిన మంత్రాల్లోని దాన్నే ఎక్స్‌పాండ్ చేయడము. ఇప్పుడు అట్లానే మన నచికేతుడు వాళ్ళ నాన్న ఒక యముడు. కాక ఆ యమలోకంలోకి వెళ్తే అక్కడ ఆ యమలోకంలో ఆయన గృహంలో ఉన్న కొంతమంది మన వైవస్వతుడితోటి, యముడితోటి మాట్లాడుతూ ఉన్నది ఒక చిన్న మంత్రముందిక్కడ. అసలు ఎవరు మాట్లాడుతున్నారని గూడా అక్కడ లేదు. ఈయన ఇక్కడ కూర్చొని ఆలోచించుకున్నాడు. యముడింటికెళ్ళాడు. అక్కడ యముడితో డైరెక్ట్‌గా ఎవరో చెప్పినట్టుగా ఒక డైలాగుందిక్కడ. ఒక మంత్రము. ఏదో అతిథి అంటే ఒక బ్రాహ్మడు అగ్నిలాగా మన ఇంట్లోకి ప్రవేశిస్తాడు కాబట్టి మనము వాళ్ళని చూసుకోవాల్సి ఉంటుంది అని ఇక్కడ ఏడో మంత్రం, ఎనిమిదో మంత్రం ఉంది. ఇప్పుడు దీని గురించి విస్తృతంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం గురించి ఎందుకంటే మళ్ళీ దానికి భాష్యం రాస్తున్న శంకర్ల వారే. అంటే ఇక్కడేదో డైలాగ్ ఉన్నట్టున్నది. మన యముడి ఇంట్లో ఉన్నవాళ్ళు యముడెక్కడికో వెళ్ళినట్టున్నాడు. మళ్ళీ యముడు వెళ్ళి 3 రోజుల తర్వాత ఇంటికొచ్చినట్టున్నాడు. ఈలోగా ఈ పిల్లవాడెళ్లి అక్కడ కూర్చున్నాడు. 3 రోజులు అయిపోయినట్టున్నాయి. ఆయన ఇంటికొచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నవాళ్ళెవరో, లేదా ఆయన మంత్రులో ఎవరో ఆయనతో ఇదిగో మన ఇంటికి ఒక పిల్లవాడొచ్చాడు అని ఏదో చెప్తూ ఉన్నట్టు ఉన్నది అని పూర్వరంగమంతా ఆ కథని ఎక్స్‌పాండ్ చేసి మన శంకర్ల వారే భావన చేసి చెప్పాల్సొచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ అంత ఎక్స్‌ప్లనేషన్ లేదు. అన్ని మంత్రాలు బెట్టి ఆ స్టోరీ అంతా క్లియర్‌గా మనకు డిస్క్రైబ్ చేయలేదు. ఊరికనే అక్కడ ఈ మంత్రం ఉంది. ఏడో మంత్రం, ఎనిమిదో మంత్రం దాన్ని పెట్టుకొని మన శంకర్ల వారు కూడా కూర్చొని ఆ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి అని ఆ బ్యాక్ డ్రాప్ అంతా భావన చేసి మనకు ముందు కొంచెం భాష్యంగా ఇచ్చారు. అట్లా అవసరం ఉంటుంది. ఇదే విధంగా మన వ్యాసుల వారేం చేశారు, ఆ మొత్తం బ్యాక్ డ్రాప్ అంతా, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అంతా కూడా ఆలోచించుకుని, మన కఠోపనిషత్తులో మొత్తం 4 క్యారెక్టర్స్. 1 నచికేతుడు, 2 వాళ్ళ నాన్న, 3 యముడు, 4 ఆ ఇంట్లో వాళ్ళు. ఎవరైతే యముడు ఉన్నారో ఆయన ఇంట్లో వాళ్ళు ఎంతమందో ఏంటో గూడా తెలీదు. కొంతమంది ఉండిండొచ్చు, లేతే ఒకళ్ళు ఉండిండొచ్చు. ఎంతో మనకు తెలీదు గాబట్టి అనుకుంటున్నాము. ఇంకింతే మొత్తం. దాన్ని తీసుకొని మన వ్యాసుల వారు ఒక ధ్రువుడు. ఆయనకు ఒక నాన్న. ఆయనకు ఇద్దరు అమ్మలు. ఒక తమ్ముడు. వీళ్ళందరూ ఇక్కడ ఒక సెట్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ యముడు మొత్తం అంతా కలిపి యముడు ఒక గురువుగారు. 3 వరాలిచ్చాడు అని 3 రకాలుగా ఉపదేశం చేశాడు. ఇప్పుడిక్కడ మొత్తం అంతా కలిపి ఒక్కళ్ళతోటి అయిపోవడం కుదరదు. మళ్ళీ దాన్ని ఎక్స్‌పాండ్ చేసి స్టోరీని విస్తృతంగా చెప్తూ వచ్చినప్పుడు మొత్తం అంతా డిస్క్రైబ్ చేశారాయన. అప్పుడు ఒక నారదుడు, ఒక భగవంతుడు, ఒక మనువు, ఒక కుబేరుడు. వీళ్ళందరూ గూడా మన ధ్రువుడికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఉపదేశం చేస్తూ ఉన్నారని చూపిస్తారు. కాబట్టి ఇంతమంది. ఇక్కడ మన కఠోపనిషత్తులో ఎవరున్నారో తెలీదు గానీ, బహుశः ఆహ్, యముడి ఇంట్లో వాళ్ళో లేతే ఆయన మంత్రులో ఎవరో ఒకళ్ళు అయ్యుండొచ్చు అని మన శంకర్ల వారు భావన చేసి రాసిన విషయాన్ని, ఇక్కడ మన వ్యాసుల వారు లోకపాలకులు అని చెప్తూ వచ్చారు. కాబట్టి అట్లా ఉన్న విషయాన్ని తీసుకొని కథగా ఎక్స్‌పాండ్ చేసి, ఆ పాత్రలో పోసి ఇవ్వవలసిన పదార్థాన్ని ఇంకా కొంచెం ఎక్కువగా విస్తృతంగా ఎగ్జిక్యూటబుల్ స్టెప్స్ లాగా ఇస్తారు. దాన్ని మనము ఎట్లా అర్థం చేసుకోవాలని ఇంకొకసారి ప్రయత్నం చేసుకుందాము. ఈ అష్టమోధ్యాయంలో ముందు కొంచెము అధర్ముడి గురించి, వాళ్ళ గురించి చెప్పి, ఇక్కడ ఎనిమిదో శ్లోకం దగ్గర నుంచి మొదలవుతున్నది మనకి ఈ ధ్రువుడి కథ. ఉత్తానపాదుడని ఒకాయనున్నాడు. ఆయనకి
సురుచి అని ఒక భార్య ఉన్నది. ఆమె పట్ల ఆయనకు ఎక్కువ ప్రేమ అని చెప్తూ వచ్చారు. ఎవరింతకీ ఉత్తానపాదుడు అంటే, ఉత్తానము అంటే లోతు తక్కువ అని దానికర్థము. దాని వితానము అంటే దాని వ్యాప్తి పైపైన ఉంటుంది. పైపైన ఉంటుంది. అంటే లోతు లేదు. అంటే జ్ఞానం లేదు అని అర్థము. ధర్మం లేదు అని అర్థము. జ్ఞానంతో సంబంధం లేదు అని అర్థము. అందుకే జ్ఞానంతో సంబంధం ఉన్న సునీతము, నీతము ఏదైతే జ్ఞానమున్నదో దాని దాని పైన ఆయనకు రుచి లేదు అని ఆయన పేరే ఉత్తానం అని పెట్టారాయన. ఇప్పుడు ఈయనకు దేని మీద రుచి ఉన్నది? రకరకాల రుచుల మీద అంటే కోరికల మీద ఇంట్రెస్ట్ ఉన్నది. ఈ విషయం ఎందుకు రాశారు మన వ్యాసుల వారు? ఉత్తానపాదుడు ఆయనకిద్దరు భార్యలు. ఆయనకి సురుచి మీద బాగా రుచి ఉన్నది అనెందుకు రాశారు అంటే, కఠోపనిషత్తు మొదలవుతూనే మొట్టమొదటి మంత్రంలోనే ఉసన్ అని స్టార్ట్ చేసింది. ఉసన్ అంటే వ్యాసుల వారి భాష్యంలో కామపరుడు అని రాశారాయన. ఎవరైతే కామాయమానః అని అంటే కోరికలతో ఉన్నవాడు అని రాశారు. ఈ ఉసన్ అన్న పదానికి అర్థము కోరికలతో ఉన్నవాడు, కామాత్ముడు కాబట్టి, వెంటనే మన వ్యాసుల వారు ఉత్తానపాదుడు ఆయనకి కోరికలు ఎక్కువున్నాయి అని అది చూపించడం కోసం ఇద్దరు భార్యలు, ఇద్దరు కొడుకులు ఎవరైతే సురుచి ఉన్నదో అటువంటి వాళ్ళ మీద ఆయనకి ప్రేమ ఎక్కువ అని ఇవన్నీ చూపిస్తూ వచ్చారు. పేరు గూడా ఆయనకి జ్ఞానం తక్కువ, లోతు తక్కువ అని పెట్టారు. ఆ ఒక్క మాటను తీసుకున్నారు. మిగిలిన కథంతా ఆయన కల్పిస్తూ వచ్చారు. ఇంకా ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అప్పుడేమైందంటే, ఒకానొక సమయంలో ఇందులో కఠోపనిషత్తులో వాళ్ళ నాన్న తన కొడుకును విసుక్కుని, "నిన్ను మృత్యువుకిస్తాను" అని అన్నాడు. "నిన్ను మృత్యువుకి దదామి" అన్నాడు. ఈ విషయం గురించి మన వ్యాసుల వారు ఎందుకు అంటే, మన కఠోపనిషత్తు 4 పాత్రల్లో ముగించిన దాన్ని 4 క్యారెక్టర్స్ తోటి ముగించిన కథని వ్యాసుల వారు 12 పాత్రలుగా పెట్టి 12 క్యారెక్టర్స్ తోటి నడిపించారు కథ గాబట్టి, ఇందులో నిన్ను మృత్యువు దగ్గరికి పంపిస్తాను అన్నది ఉత్తానపాదుడు గాదు. సురుచి అన్నది. నువ్వు చచ్చి మళ్ళీ నా కడుపున పుడితే నీకటువంటి గొప్ప స్థితి కలుగుతుంది ఇంకెళ్ళు అని చెప్పింది. కాబట్టి నిన్ను మృత్యువు దగ్గరికి పంపిస్తాను అన్నది ఉన్నది. ఆ కథలో నుంచి ఇక్కడికి తీసుకొనొచ్చారు. కానీ కొంచెం మార్చి చెప్పారు మనకు మన వ్యాసుల వారు. అప్పుడేమైందంటే ఈ పిల్లవాడికి ఆలోచన కలిగింది. ఆయన ఎవరికి మన కఠోపనిషత్తులో ఈ పిల్లవాడు కూర్చొని ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. ఆయనలో శ్రద్ధ ఆవేశించింది అని ఆయన ఇక్కడ రాస్తూ వచ్చారు మన ఋషి. ఉపనిషత్తులో ఋషి. దాని గురించి మన వ్యాసుల వారేం చెప్పారంటే, మళ్ళా ఇంకొక కంపారిజన్ ఏంటంటే, అందులో కఠోపనిషత్తులో మన నచికేతుడు చిన్న పిల్లవాడే కుమారుడు. ఇక్కడ గూడా ధ్రువుడు చిన్న పిల్లవాడే అని రాసుకుంటూ వచ్చారింకా. సరే అంత చిన్న కంపారిజన్ పక్కన బెట్టినా గూడా, ఇప్పుడేం జరిగిందంటే, మన పిల్లవాడు ఏదో కోరుకున్నాడు. వాళ్ళ నాన్నని పలకరించాడు. వాళ్ళ నాన్న పట్టించుకోలేదు గానీ, వాళ్ళ పినతల్లి "నువ్వు చచ్చి మళ్ళీ నాకు పుట్టని" ఏదో చెప్పింది. చావు అన్నది. కాబట్టి ఆ పిల్లవాడు ఇక్కడ వాళ్ళ నాన్నని విసిగించడం ఒకసారి, 2 సార్లు, 3 సార్లు విసిగిస్తే ఆయన "చంపుతాను నిన్ను, మృత్యువుకు పంపిస్తానని" అన్నాడన్నది ఇక్కడ ఈ రకంగా చూపిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఏడుస్తూ ఈ పిల్లవాడు వెళ్ళాడని చూపించిందంతా ఆ పిల్లవాడు అక్కడ కూర్చొని ఆలోచించుకుంటూ ఉన్నాడు. వెళ్ళినప్పుడు ఏమైందంటే సునీతి ఆయనతో మాట్లాడింది. ధ్రువుడితో సునీతి మాట్లాడి ఆయనకు మార్గోపదేశం చేసింది. ఈ మొత్తమంతా ఆయనలో శ్రద్ధ ఆవేశించింది అన్న పదాన్ని తీసుకొని, ఆయనను శ్రద్ధ నడిపించింది. శ్రద్ధావివేశః సహ అమన్యత ఆలోచించుకున్నాడు. శ్రద్ధ ఆవేశించింది ఆయన ఆలోచించుకున్నాడు. శ్రద్ధ ఎందుకు మళ్ళీ సునీతి అని కూడా పేరు పెట్టారు. ఏదైతే నాయనం చేస్తుందో అది నీతి నడిపించేది అని అర్థము. ఇప్పుడు ఆయన కూర్చొని ఆ శ్రద్ధ ఆవహించి ఆలోచించుకున్నాడు. చావు అని చెప్పేసరికి సరే అని ఆయన బయలుదేరాలి గదా! వెళ్తూ ఉన్న సమయంలో మనకిక్కడ కథగా ఏం చూపించారంటే నారదుల వారు కనిపించి, "ఏం ఆలోచించుకుంటున్నావు? ఏమి?" అని అడగడము. ఈయన
నాకొక కోరిక ఉన్నది అనడము, "నీకెందుకు ఇవన్నీ" అని చెప్తే, "లేదు నాకిదే కావాలి" అని అడగడము ఏవేవైతే ఉన్నాయో, ఇది మొత్తము ఆ ఆలోచనగానే శ్రద్ధ ఆవహించింది దగ్గర ఒక్క ముక్కతోటి మన కఠోపనిషత్తు ముగిస్తే, ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఆయనకేంటో చెప్పింది, నారదుడు ఏంటో చెప్పాడు, ఈయన గూడా ఏంటో ఆలోచించుకున్నాడు అని ఆ ఆలోచనని పూర్తిగా ఎక్స్‌పాండ్ చేసి చూపిస్తూ వచ్చింది మనకిక్కడ ధ్రువోపాఖ్యానము. ఇక్కడ ఆయనలో శ్రద్ధ ఆవహించింది. శ్రద్ధ ఆవేశించి ఆయన ఆలోచించుకున్నాడు అని చెప్పి, ఇక్కడ మూడో మంత్రము, నాలుగో మంత్రము, ఐదో మంత్రము, ఆరో మంత్రము 3, 4 మంత్రాల్లో ఆయన ఆలోచించుకున్న విషయాన్ని చెప్పారు. దీన్ని చాలా ఎక్కువ శ్లోకాల్లో ఆయన ఏం ఆలోచించుకున్నాడు, ఏమి కోరుకున్నాడు అని ఇక్కడంతా చెప్తూ వచ్చారు మన వ్యాసుల వారు. ఆ తర్వాత ఏమైందంటే ఆయన సరే నీకు ఒక మార్గం చూపిస్తాను అని ఉపదేశం చేశారు గదా! ఇక్కడ మళ్ళీ యముడు 3, 4 రూపాల్లో మన ధ్రువుడితో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ నచికేతుడితో ఒక్కడే మాట్లాడతాడు. యముడే. మొదటి నుంచి చివరి దాకా యముడే మాట్లాడతాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఆ కథని పెంచుతూ ఉన్నప్పుడు మన వ్యాసుల వారు ఒకసారి నారదుడు చెప్తాడు. ఏది? ఒక వరము నాకు అన్నింటికన్నా పైన ఉన్న పదవి కావాలి. దాని గురించి సాధించుకునేందుకు మార్గం చూపించు అని ధ్రువుడు అడిగినట్టుగా కనిపించేది మన కఠోపనిషత్తులో ఎక్కడుంటుంది? నీకు 3 వరాలిస్తాను నేను. ఆ 3 వరాలు నువ్వు కోరుకో అంటే, ఒకటి మా నాన్న నన్ను బాగా చూసుకోవాలన్నాడు. అది తర్వాతొస్తుంది. రెండోది ఏదో స్వర్గమని ఉంటుందిట గదా! అక్కడికి వెళ్తే ఏంటో అన్నీ దాటి వెళ్ళొచ్చుట గదా! దాని గురించి నాకు చెప్తావా అని అడిగాడు. ఉపాసన అడిగాడు. ఉపాసన అడిగాడు కాబట్టి ఇక్కడ ఈ మంత్రాల్లో మన కఠోపనిషత్తు ఏం చెప్పింది? మన పిల్లవాడు నచికేతుడు 12, 13 2 మంత్రాల్లో ఇది నా రెండో వరము అని ఏది కోరుకున్నాడో, దాని గురించి 14, 15, 16 కొన్ని 4, 5, 6 మంత్రాల్లో ఆ ఉపాసన మొత్తం చెప్తారు. అసలు మొత్తం గూడా లేదు. ఉపాసన ఎంత సింపుల్‌గా, ఫాస్ట్‌గా చెప్పిందంటే మనకు వేదము. ఇదిగో ఒక స్వర్గాన్నిచ్చే అగ్ని ఒకటి ఉన్నది నచికేతమని. నేను నీ పేరే పెడుతున్నాను దానికి. అని దాని గురించి చెప్పాడు. ఆ పిల్లవాడు దానికి ఎన్ని ఇష్టకాలు చెయ్యాలి, దానికి ఎన్ని ఇటుకల రాళ్ళు పెట్టాలి, ఏంటి చెయ్యాలి అని యావతీహి వా యథా వా చెప్తే ఈయన యథాతథంగా మళ్ళీ చెప్పాడు. ఆయన చాలా సంతోషించాడని ఒక్క మంత్రంలో ముగించింది. మన వ్యాసుల వారు దీన్ని తీసుకొని ఉపాసన గదా ఇది. అందుకని దీన్ని ఏ విధంగా ఉపాసన చెయ్యవచ్చు అని జనన్యాహ అభిహితః పంథా ఒక్కటి ఉన్నది. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఏది కావాలన్నా సరే దాన్నే పట్టుకోవాలి. అందుకోసం ఏం కావాలి? యమము, నియమము, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులని ఉంటాయి. అది నిష్టగా నువ్వు చేశావంటే నీకు కలుగుతుంది. ఇదిగో దానికోసం మంత్రము. ఇదిగో దానికోసం నువ్వు చేయవలసిన ధ్యానానికి కావలసిన ధ్యాన వస్తువు. ఈ విధంగా చేశావంటే అని మొత్తము ఇక్కడ ఉన్న విషయము. దీనికి ఎన్ని ఇటుకలు, ఏమి కథ అని ఆయన జెప్పాడు. ఈయన మొత్తం దాన్ని అప్పజెప్పాడు. ఆయన చాలా సంతోషించాడు అని ముగించిన దాన్ని, మన వ్యాసుల వారు వేదంలో చెప్పిన విషయాన్ని మొత్తాన్ని తీసుకొని, ఇంకా దాన్ని విస్తృతంగా యాక్చువల్‌గా నువ్వు పెద్ద పెద్ద లోకాలు కావాలని కోరుకున్నావనుకో, ఇహం కావాలి, పరం కావాలి అంటే, ఇహ పరాలు అంటే ఇక్కడి నుంచి పైలోకాల దాకా ధర్మార్థ కామాలు. వాటిని దాటిపోయేందుకు మోక్షము. వీటన్నింటికి ఒకటే మార్గం ఉన్నది. నువ్వు ఎంత దూరం పోతావో అది నీ ఇష్టం గాని, పద్ధతి ఒకటి ఉన్నది అని, ఉపాసనా మార్గాన్ని ఎట్లా మనము అవలంబించవచ్చు, ఆచరించొచ్చు అని ఆ ఒక్క మంత్రాన్ని దీన్ని ఇంత సాగదీసి, చాలా విస్తారంగా, విస్తృతంగా ఉపాసన ఎట్లా చెయ్యొచ్చు అని, యముడికి బదులు నారదుల వారు చేస్తున్న ఉపదేశంగా ఇక్కడ 40వ శ్లోకం దగ్గర నుంచి మొదలుపెట్టి, మొత్తము ప్రాణాయామ ప్రత్యాహారాలు, ఇంద్రియాల్ని జయించడాలు, ధ్యాన వస్తువు, ఆ మంత్రము, ఆ తర్వాత ఏ విధంగా మంత్రాన్ని మనము వాడుతూ ఆ ధ్యానాన్ని చెయ్యవచ్చు. ఎటువంటి మూర్తులతో చెయ్యొచ్చు. ఎన్ని ఇటుకలు పెట్టొచ్చు, ఎన్ని రాళ్ళు పెట్టొచ్చు, ఎన్ని పువ్వులు పెట్టొచ్చు, పళ్ళు పెట్టొచ్చు.
ఏ వస్తువులతో మూర్తులు తయారు జేసుకోవచ్చు, ఏమి అని మొత్తాన్ని ఒక 20 పైగా శ్లోకాలుగా దాన్ని మనకు వివరిస్తూ వచ్చారు వ్యాసుల వారు. ఆ తర్వాత అదంతా చెప్పిన తర్వాత ఈయన యాక్చువల్‌గా వెళ్ళి దాని కోసము ప్రయత్నం చేసుకుంటున్నాడు అని రాశారు వ్యాసుల వారు. మన కఠోపనిషత్తులో నాకు ఆ స్వర్గంట వచ్చేది ఏదో ఒక అగ్నిట ఉందిట. అది నాకు చెప్తావా అని అడిగితే, "ఓహో! చెప్తాను పట్టు" అన్నాడు మన యముడు. 14లో, 15లో చెప్పాడు. చాలా సంతోషించాడు. తర్వాత ఇంకా కొంచెం పెంచాడు అని ఇక్కడికి ముగించేసాడు. దాన్ని మన వ్యాసుల వారు ఎట్లా చెయ్యాలి అని చూపించి, మనకు ఆ ధ్యాన వస్తువును కూడా ఇచ్చి, పద్ధతి కూడా చెప్పి, ఉపాసన లక్షణాలన్నీ, ఆ తర్వాత ఆ పిల్లవాడు యాక్చువల్‌గా చేశాడు అని కూడా చూపించారు. కఠోపనిషత్తు ఆ పిల్లవాడు అవన్నీ చేశాడు, సాధించాడు అని చూపించలేదు. ఆ పిల్లవాడు అడిగాడు, యముడు ఇస్తానన్నాడు తోటి అక్కడికి ముగించారు. మన వ్యాసుడు ఆ పిల్లవాడు వాటిని పెట్టుకుని యాక్చువల్‌గా వెళ్ళాడు. వెళ్ళి 3 మూళ్ళు గాని ఏంటేంటో అవన్నీ ఏవేవి చెప్పారో వాటన్నింటిని యాక్చువల్‌గా చేశాడు. చేస్తే భగవంతుడు కనిపించి నేను నీకు ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత చివరికి ఇంక ఈ ధ్రువోపాఖ్యానం అయిపోయే సమయంలో ఆయన యాక్చువల్‌గా దాన్ని ఏవి సాధించుకున్నాడో ఆ లోకాలకి వెళ్ళాడు అని మొత్తము ఫలశ్రుతి దాకా మనకు మొత్తం కథ చూపించారు. మంత్రము ఆయన అడిగాడు. ఈయన సరే ఇదిగో ఇట్లా చేయాలని జెప్పాడు. అని చెప్పి ముగించిన దాన్ని తీసుకొని ఎట్లా చెయ్యాలి అని చెప్పిన గురువు. అందుకోసం ఈయన చేసిన మొత్తం ప్రయత్నము. అందుకు ఆయనకు వచ్చిన ఫలము. భగవంతుడు కనిపించి సరే నీకిస్తాను అనడము. తర్వాత ఈయన చివరికి ప్రాణోత్క్రమణ కాలంలో అదేదో దివ్య విమానమొస్తే దివ్యమైన హిరణ్మయమైన దేహాన్ని ధరించి దాన్నెక్కి ఆ విమానంలో వెళ్ళడము. ఆ లోకాల దాకా అని మొత్తం అంతా చూపించారు. అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఇంకా తర్వాత ఇక్కడ ఆ పిల్లవాడు ఆ విధంగా తీవ్రంగా ధ్యానము, ధారణ అవన్నీ సమాధి స్థితుల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, అన్నం తినడం మానేసి అనెసనని ఉన్నాడాయన. 3 రోజులు, 6 రోజులు, 9 రోజులని 3 మూళ్ళతోటి 3 అని చెప్పుకుంటొచ్చారు. అదేమైందంటే యాక్చువల్‌గా ఆయన తినకుండా అన్నం తినకుండా అట్లా ఉగ్గబట్టేసరికి తాపము బయలుదేరింది అని ఇందులో రాశారు. మన వ్యాసుల వారు. ఎందుకు? మన కఠోపనిషత్తులో మన యముడి ఇంట్లో వాళ్ళు మరెవరో గాని ఆయనతో మన ఇంటికి ఎవరైనా బ్రాహ్మడొచ్చాడంటే వైశ్వానరుల్లాగా, అగ్నిలాగా ప్రవేశిస్తాడు. మనకు చాలా కష్టం గలుగుతుంది. మనవన్నీ నశించిపోతాయి. ఆ పిల్లవాడు ఎవడైనా సరే, ఎవరైనా బ్రాహ్మడు మన ఇంట్లోకి ప్రవేశిస్తే అగ్ని ప్రవేశించినట్టు ప్రవేశిస్తాడు. మనవన్నీ మొత్తము ఉరుంకితే వ్రక్కలైపోతాయి అని ఏది చెప్పారో ఏడో, ఎనిమిదో మంత్రాల్లో మనకు కఠోపనిషత్తులో దాన్ని మన వ్యాసుల వారు కొంచెం పెంచి, ఆ పిల్లవాడు ఇంకా 3 రోజులు, 6 రోజులు, 9 రోజులు, 12 రోజులు, 14 రోజులని ఇంకా రకరకాలుగా పెంచుకుంటూ దాన్నంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ 3 రోజులని ముందు 3 రోజులన్నాడు. తర్వాత 6 రోజులన్నాడు. తర్వాత 9 రోజులన్నాడు. తర్వాత 12 రోజులన్నాడు. ఈ రకంగా దాన్ని పెంచిన తర్వాత 3 మూళ్లుగా ఇంకా పిల్లవాడిలో అన్నం తినకుండా ఉండేసరికి ఎంతటి తాపం బయలుదేరిందంటే, దానితో లోకపాలకులందరూ భయపడి భగవంతుడి దగ్గరికి వెళ్లి ఏం జరుగుతుందని అడిగారు అని చూపిస్తూ ఉన్నారు కథగా. ఎందుకు అంటే అన్నం తినకుండా ఉంటే మొత్తం లోకాలన్నీ లోకం అంటే మన దేహాలు. 3 లోకాలంటే 3 దేహాలు స్థూల, సూక్ష్మ కారణాలు. 3 కదులుతాయి ఆ తాపంతో అన్నం తినకుండా ఉంటే మొత్తం తాపము బయలుదేరుతుంది. లోకాలన్నీ అల్లకల్లోలమవుతాయి మన లోపల శరీరంలోని ఇంద్రియాలు మొత్తం అంతా. దాన్ని ఈ విధంగా చూపిస్తున్నారు. వాడు నిరుచ్ఛ్వాసంగా ఉన్నాడు అన్నదాన్ని యమలోకానికి ఎళ్ళాడు. యముడి దాకా వెళ్ళాడు. ఎవరు వెళ్ళింది? బ్రాహ్మడు అని చెప్పారు. స్పెసిఫిక్‌గా కఠోపనిషత్తులో బ్రాహ్మడు వస్తే అగ్నిలాగా వస్తాడు అని. మృత్యువు దగ్గరికి ఇంకా క్షాత్రంలో ఉన్నవాళ్ళు అంటే కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు మృత్యువు దగ్గరికి వెళ్తారు. మళ్ళీ వెనక్కి తిరుగుతారు. వాళ్ళందరూ మృత్యువుకి తాపం కలిగించరు.
వీళ్ళందరూ బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రము మృత్యువు దగ్గరికి వెళ్లారంటే ఇట్లానే ఉగ్గబట్టి, వాళ్ళు యోగ సాధనలన్నీ చేసుకొని దేహాన్ని కృశింపజేశారంటే, వాళ్ళు కూడా ఆ దేహాలు మృత్యువు దాకా వెళ్తాయి గానీ, దేహాలకి కష్టం కలుగుతుంది. మృత్యువుకు కష్టం కలుగుతుంది. మృత్యువుకు తాపం కలుగుతుంది. అయితే బ్రహ్మ మార్గం కాకుండా ఎవరైతే క్షాత్ర మార్గంలో, కర్మ మార్గంలో ఉన్నారో వాళ్ళు వెళ్తారు. మృత్యువు ప్రశాంతంగా వాళ్ళని కబళిస్తాడు. మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగొస్తారు. వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఇక్కడ మన పిల్లవాడు బ్రహ్మ మార్గంలో ఉన్నాడు. వాడు క్షత్రియుడే. కానీ బ్రహ్మ మార్గం యోగ సాధన చేసి భగవత్ మార్గంలో అక్కడికి వెళ్ళాడు కాబట్టి తాపము మళ్ళీ అక్కడ యముడి ఇంట్లో జరిగిందని చూపిస్తూ ఉన్నారు. దేవతలంటే మళ్ళీ మన ఇంద్రియాలన్నీ గోల చేసాయి. ఇక్కడ ఎవరు చెప్పారు అని మన మంత్రం ఏం చెప్పలేదు. ఈ 2 మంత్రాల్లో ఎవరు చెప్పారు యముడికి ఈ విషయం అని కమిట్ కాలేదు మన కఠోపనిషత్తు. మన వ్యాసుల వారు దేవతలు అన్నారు. కాబట్టి ఆ విషయాన్ని అట్లా దాన్ని కొంచెం ఎక్స్‌పాండ్ చేసి చూపిస్తూ వచ్చారు. ఇంకప్పుడేం జరిగింది, మళ్ళీ యముడే ఆ పిల్లవాడి దగ్గరికొచ్చి, "నువ్వు అట్లా ఉన్నావు గదా నా ఇంట్లో, కాబట్టి నీకేం గావాలో ఇస్తాను పట్టు" అన్నట్టు, ఇక్కడ యముడి బదులు భగవంతుడొచ్చినట్టు. ఎందుకంటే యముడి ప్లేస్‌లో ఒక నారదుడు, ఒక భగవంతుడు, ఒక కుబేరుడు, ఒక మనువు, ఒక వాళ్ళ అమ్మగారు. ఇన్ని చూపించారక్కడ. మనకి మన వ్యాసుల వారు. కాబట్టి భగవంతుడొచ్చి "నీకేం కావాలో చెప్పు, నీకు వరాలిస్తాను" అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మా భయిష్టం మీరు భయపడకండి. నేను వాడిని వెనక్కి తిప్పుతాను అని భగవంతుడు అన్నారు. ఎవరితో? మన దేవతలతో అన్నారు అని చూపించారు. ఇక్కడ యముడేం అనలేదు. డైలాగ్ లేదు. వాళ్ళు మరి ఎవరు చెప్పారో యముడితోటి గాని ఏడో, ఎనిమిదో మంత్రాల్లో, యముడు అక్కడి నుంచి డైరెక్ట్‌గా వచ్చి మన నచికేతుడితోటి మాట్లాడుతున్నట్టు చూపించారు. ఇక్కడ వ్యాసుల వారు మన భగవంతుడు ఆ దేవతలకు గూడా అంటే యముడి ఇంట్లో వాళ్ళు యముడికి చెప్తే అప్పుడు యముడు వాళ్ళతోటి మాట్లాడినట్టు మీరు భయపడకండి వాడిని వెనక్కి పంపిస్తాను. ఎందుకంటే వాడు చావడానికి రెడీ అయ్యాడు మన ధ్రువుడు. ఇంకా అన్నము, నీళ్ళు, ఊపిరి అన్నీ బిగబట్టి వాడు అట్లా నిలబడ్డాడింక. దేహం పడిపోయే సమయం వచ్చింది. కాబట్టి వెనక్కి పంపిస్తాను అని భగవంతుడు చెప్తూ ఉన్నారు. ఎందుకు మళ్ళీ వెనక్కి రావాలి. ఇక్కడ ధ్రువుడు వెనక్కొస్తాడు. అక్కడ నచికేతుడు వెనక్కొస్తాడు కాబట్టి. ఇంక అక్కడ మళ్ళీ కొంచెం ఎక్కువగా నాటకీయంగా, డ్రమాటిక్‌గా, విస్తారంగా మన భగవంతుడు ఎట్లా వచ్చారు? ఏ విధంగా? ఎందుకంటే ఉపాసనగా చూపిస్తున్నారు కాబట్టి సాకారంగా, సగుణంగా ఏదో ఒక పెద్ద గరుత్మంతుడిని ఎక్కి ఏదో వేదఘోషలన్నీ వింటూ అందరూ ఆయన వెంట రాగా ఆయన ఇట్లా వచ్చారు. ఈయనను చూసి ఈయన ధ్రువుడేమన్నాడో, ధ్రువుడు ఎట్లా అవస్థ పడ్డాడు మాట్లాడడానికి, భగవంతుడి శంఖం ఇట్లా బుగ్గకు తగిలించేసరికి ఈయనకి మాటలన్నీ ఎట్లా వచ్చాయి, అప్పుడు ధ్రువుడు ఆయనతో ఏం మాట్లాడాడు, అవన్నీ చాలా ఎక్కువగా విస్తారంగా డైలాగ్ అంతా చెప్పుకుంటొచ్చారు. మన కఠోపనిషత్తులో అంత విస్తారంగా ఇప్పుడు యముడు అవునా? నిజమా? నచికేతుడు వచ్చాడా మన ఇంటికి? నేను వెళ్లి చూస్తాను. మీరేం భయపడకండి అని చెప్పి ఎందుకు అంటే మనందరం నశించిపోతాము. ఒకవేళ అట్లా ఉన్నాడంటే ఆ పిల్లవాడు అన్నం తినకుండా అని అట్లా చెప్తే, మీరు భయపడకండి నేను వెళ్తున్నాను అని ఒక మంత్రము. మళ్ళీ ఆయన ఇక్కడికొచ్చిన తర్వాత నచికేత అంతా బానే ఉందా అని అడిగితే, అవునా? యముడంతటి వాడిని నేను చూడకపోతేనే ఇది మొదటిసారి చూస్తున్నాను అని ఈయన చాలా కంగారు పడ్డము. యముడు నవ్వుతూ పర్వాలేదులే కూర్చో అనడము. ఆయన కూర్చున్నాక ఇంక కొంచెం ధైర్యం వచ్చి మాట్లాడుతూ ఉండడము మొదలైన మొత్తం మంత్రాలన్నీ మనకు ఉపనిషత్తు రాయలేదు. కానీ మన వ్యాసుల వారికి అటువంటి లిమిటేషన్ లేదు గాబట్టి, పురాణం ఎక్స్‌పాండ్ చేసి చెప్పవలసి ఉన్నది గాబట్టి, ఇంకప్పుడు అదంతా ఎన్ని శ్లోకాల్లో చెప్పుకుంటూ వచ్చారో, మొత్తం అదంతా సీనంతా వర్ణించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మన భగవంతుడు, "నీ మనసులో ఉన్నది నాకు తెలుసు" అన్నారు అని రాసి ముగించేశారు. ఇక్కడ కఠోపనిషత్తులో నీకు 3 వరాలిస్తాను నువ్వే గుణీష్వా కోరుకో అంటే, ఈయనే అడుగుతూ ఉన్నట్టుగా చూపించారు మనకు కఠోపనిషత్తులో. ఇందులో మన భగవంతుడు నీ మనసులో ఉంది నాకు తెలుసు. నేనే ఇస్తాను అని చెప్తూ ఉన్నట్టుగా చూపించి, ఒకటి నువ్వు అత్యంత ఎత్తైన పదవి ఏదో అన్నింటికన్నా పైన ఉన్న పదవి ఏదో కోరుకున్నావు గదా! అది కలుగుతుంది అని చెప్పారు. ఎందుకు? ఉపాసన ఫలము మరి. ఉపాసనకి ఫలం కావాలి గదా! ఆ పిల్లవాడు ఉపాసన చేసుకున్నాడు. కాబట్టి ఫలం ఇక్కడ వస్తుంది అని చూపించారు. ఫలం వచ్చింది అని కూడా చూపించారు.
ఆ పిల్లవాడు ఉపాసన చేశాడు. దానికి ఫలితం వచ్చింది. తర్వాత దాన్ని ఆయన అనుభవిస్తాడు అని 3 పార్ట్స్ కూడా చూపించారు. నారదుడు దాన్ని ఎట్లా చెయ్యాలి అనే ఉపదేశం ఫస్ట్ పార్ట్. తర్వాత ఆయన చేసాడు సెకండ్ పార్ట్. దానికి ఫలితం వచ్చింది. నేనిస్తున్నాను అని భగవంతుడు చెప్పాడు థర్డ్ పార్ట్. ఆయనకి అదొచ్చింది. ఆయన అనుభవించడానికి బయలుదేరి వెళ్తున్నాడు విమానం ఎక్కి అని ఫోర్త్ పార్ట్. ఈ మిగిలిన 3 వదిలిపెట్టి ఫస్ట్‌దొక్కటే నారదుడు ఈయనకి ఉపదేశం చేశాడని చూపించినట్టు ఏదున్నదో ఇక్కడ అదో ఇన్ని ఇటుకలు పెట్టి ఇట్లా చెయ్యి అని 1, 2 మంత్రాల్లో చూపించింది. సింపుల్‌గా చూపించిన దాన్ని మొత్తం అంతా దాని పూర్వము, ఉత్తరము అంతా చూపించారు మన వ్యాసుల వారు. అదంతా అయిన తర్వాత నువ్వు మొత్తం అనుభవించదలుచుకుందంతా అనుభవించు. ఎందుకంటే ఉపాసనతో నువ్వు సంపాదించుకున్న నీ పుణ్యలోకాలన్నీ అనుభవించిన తర్వాత, పుణ్యక్షయం అయిన తర్వాత, ఈ యజ్ఞాలవన్నీ చేసి, నన్ను గుర్తు చేసుకొని నా దగ్గరికొచ్చావంటే మళ్ళీ వెనక్కి తిరిగి పోవాల్సిన అవసరం లేదు అని ఇదేంటి ఇది మళ్ళీ మూడో వరము. ఇందులో కఠోపనిషత్తులో నచికేతుడు అడిగిన వరాల్లో రెండో వరము ఉపాసన. దానికి ఉపదేశము నారదుడు చేశాడు. ఫలితము భగవంతుడిచ్చాడు. అసలు యాక్చువల్‌గా ఉపాసన చేసుకున్నది ధ్రువుడు. దాన్ని అనుభవింపచేయడం కోసం వచ్చి తీసుకొని వెళ్తున్నది ఆ నంద సునందనులు విమానం తీసుకొనొచ్చారు అని చూపించారు. ఇక్కడ మనకు మన వ్యాసుల వారు. దాంతో అక్కడికి పూర్తయింది. అది రెండో వరము. మూడో వరమున్నది. నాకు ఆత్మజ్ఞానం గురించి చెప్పు అని అడిగాడీన. మూడో వరం ఏదైనా కోరుకో నువ్వు అంటే, మూడో వరం అడుగుతున్న పాటు నాకేమి అంటే, ఏదో ఒక ఆత్మతత్వ విజ్ఞానం ఉంది గదా! ఒక విచికిత్స అనుమానం ఉన్నది. అది తీర్చు అని అడిగాడు ఆత్మజ్ఞానం. దాని గురించి ఇక్కడ ఆత్మజ్ఞానం గురించి కూడా నువ్వు ప్రయత్నం చేసుకుంటావని వరంగా ఇక్కడ ఇచ్చినట్టు చూపించి, ఆత్మజ్ఞానం గురించిన యాక్చువల్‌గా బోధ మళ్ళీ మనకు మనువు గారు చేశారని చూపించారు. అక్కడ మన కఠోపనిషత్తులో మొదటి అధ్యాయంలోనే రెండో, మూడో వల్లుల్లో చూపించిన ఆత్మతత్వ విజ్ఞానం మొత్తాన్ని మనకిక్కడ చాలా భాగం మనువు ఉపదేశం చేశారు. కొంత కుబేరుడు ఉపదేశం చేశాడు అని విషయాన్ని ఇంకా విస్తృతంగా చూపిస్తూ వచ్చారు మన వ్యాసుల వారు. కాబట్టి రెండో వరము, మూడో వరము వాటి ఫలితాలు భగవంతుడు ఇక్కడ ఇచ్చారు అని చూపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే మన పిల్లవాడు వెనక్కి తిరిగి వెళ్తూ ఉన్నాడో అప్పుడు ఏడుస్తూ వెళ్ళాడు అని మళ్ళీ ఇక్కడ ఇందాక చెప్పిన లిస్ట్‌లో వీళ్ళిద్దరిని చెప్పానో లేదో. మన ధ్రువుడొకడు, ధ్రువుడి వాళ్ళ నాన్న ఒకాయన, వాళ్ళ ఇద్దరు తల్లులు, ఒక తమ్ముడు, ఒక నారదుడు, ఒక భగవంతుడు, ఒక కుబేరుడు, ఒక మనువు వీళ్ళే గాక, ఆ దేవతలే గాక, మళ్ళీ ఇక్కడ ఒక విదురుడు, ఒక మైత్రేయుడు. ఇంతమందిని బెట్టి విస్తారంగా జెప్పారు మన వ్యాసుల వారు. కాబట్టి ఇక్కడేమైందంటే, ఇక్కడ ఆత్మతత్వం గురించి చెప్పు నాకొక విచికిత్స అనుమానమున్నది అని అడిగితే, అబ్బా! ఇది పెద్ద క్వెషను. దేవతలకు గూడా అర్థం గాదు. నువ్వు వేరేవేవైనా కోరుకో. నువ్వు అవి కోరుకో, ఇవి కోరుకో. నీకు అమ్మాయిలు కావాలా? ధనం గావాలా? ఎంతో ఆయుష్ కావాలా? నీకేంటేంటో కావాలా? అని చాలా ప్రలోభాలన్నీ చూపిస్తే, నాకొద్దవన్నీ నువ్వే ఉంచుకో. అవాహాహా! ఆ నృత్య గీతే అన్నీ గూడా తవైవ, తవైవ. నీవే, నీవే, నువ్వే ఉంచుకో. నాకొద్దు. ఎందుకవన్నీ? అనవసరము, అక్కర్లేని విషయము, చాలా అల్పము, తక్కువ రకము. అనిత్యము. అవన్నీ ఎప్పుడు ఉండేవి కావు. నాకొద్దే వద్దు అని ఆయన ఏం జెప్పాడో, అదంతా ఇక్కడ ఒక చిన్న నాటకీయమైన విషయంగా, ఒక చిన్న సీన్ లాగా మన మైత్రేయుడు ఆ పిల్లవాడు అట్లా అన్ని వరాలు తీసుకొని ఇంటికెళ్తూ ఏడుస్తూ వెళ్ళాడు అని చెప్తే, విదురుడు ఎందుకండి? ఎందుకని వెళ్తున్నాడు ఏడుస్తూ? అన్నీ సంపాదించుకున్నాడు గదా! సంతోషంగానే వెళ్ళొచ్చు కదా! అని ఈయన అడిగితే, అవును గాని ఇదిగో ఆయనేమనుకున్నాడంటే అని మళ్ళీ ధ్రువోవాచ అని ఇక్కడి నుంచి మన కఠోపనిషత్తులో అవన్నీ నువ్వే ఉంచుకో నాకవసరం లేదు. ఎందుకు అనిత్యమైనవన్నీ. ఎవరు కోరుకుంటారు అటువంటివన్నీ? కహ రమేత ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు నాకొద్దు అని చెప్పిన వాటన్నింటిని ఎందుకు నా కర్మగాలి నేనిట్లాంటివన్నీ కోరుకున్నాను. ఎందుకంటే ఇదంతా కథ నిజంగా జరుగుతూ ఉన్నది అని ప్రోగ్రెస్ చూపిస్తున్నారు. ఇక్కడ మొత్తం కలిపి కఠోపనిషత్తు ఒక్క సీన్ చూపించింది. అంటే ఒకటి ఫస్ట్ వాళ్ళ నాన్న యజ్ఞం చేసుకుంటూ ఉంటే ఈయన
నన్నెవరికిస్తావు అని అడిగిన సీన్. తర్వాత ఇంక నెక్స్ట్ సీన్ ఈ యమలోకంలో సీన్. కంప్లీట్‌గా రెండే 2 సెట్స్ తోటి పూర్తిగా నాటకమంతా పూర్తి చేసింది మన కఠోపనిషత్తు. అయితే ఇక్కడ ఇంక దాన్ని పెంచారు గాబట్టి, నిజంగా జరుగుతున్నది రియల్ టైమ్‌లో చూపిస్తూ ఉన్నారు. కంటిన్యూయస్‌గా స్టోరీ నడుస్తున్నట్టు కాబట్టి, ఆ పిల్లవాడు ఇవన్నీ ఎందుకు కోరుకున్నాను? నాకెందుకు ఇవన్నీ? ఇంత అవసరమా ఇవన్నీ నాకు? అనవసరంగా ఏదో స్వరాజ్యం వచ్చేదుంటే ఆ మూర్ఖంగా ఇట్లాంటివన్నీ ఎవడైనా కోరుకుంటాడా? అని ఏదంటున్నాడో, అవన్నీ ఆ పిల్లవాడు నాకవసరం లేదు, వద్దు అని చెప్పాడు అని ఉన్న కఠోపనిషత్ మంత్రాలు. ఆ తర్వాత ఏమైందంటే, ఇంతకీ ఆ పిల్లవాడు వెనక్కి వెళ్ళాడు గదా! వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న చాలా సంతోషించాడు, ఎదురొచ్చాడు, ఎత్తుకొని తీసుకొనెళ్ళాడు, ముద్దు ముద్దుగా చూసుకున్నాడు. అవన్నీ ఏవి? కఠోపనిషత్తులో మన పిల్లవాడు యముడినడిగిన మొదటి వరము. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న నన్ను బాగా చూసుకోవాలి అని అడిగితే, తప్పకుండా అనుమానం లేదు. నువ్వు వెనక్కి వెళ్ళిన తర్వాత మా నాన్న శాంత సంకల్పుడవ్వాలి, సుమనస్కుడవ్వాలి, నన్ను బాగా జూసుకోవాలి, ఆయన కోపం ఉండరాదు అవన్నీ చెప్తే, ఓకే. తప్పకుండా అట్లానే జరుగుతుంది. నిన్ను బాగా జూసుకుంటాడు అని చెప్పారు గదా! అది బాగా చూసుకుంటాడు అని ఇక్కడ ఊరికనే చెప్పారు. ఇంకా ఈ పిల్లవాడు ఇక్కడే ఉన్నాడు. ఈ మొత్తము కఠోపనిషత్తులో ఈ ప్రకరణం పూర్తయిన తర్వాత ఇంక ఇక్కడే ఉన్నాడు. ఆయన తర్వాత కిందికి వెళ్ళాలి. వాళ్ళ నాన్న ఆయన్ని బాగా జూసుకోవాలి. ఆయన తర్వాత ఇవన్నీ ప్రయత్నాలు చేసుకోవాలి. తర్వాత ఆయన సాధించవలసినవన్నీ సాధించాలి. ఇంకవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ సాధించేసాడు అని అంత దూరం చూపించాలని పెట్టుకున్నారు కాబట్టి మన వ్యాసుల వారు ఈ విషయాన్ని. ఆయన మళ్ళీ నిజంగా వెనక్కి వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఆయన్ని చాలా సంతోషంగా ఎదుర్కొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ముద్దు ముద్దుగా చూసుకున్నాడు అని చెప్పి అక్కడికి ఊరుకోలేదు. మళ్ళీ ఆ తర్వాత ఆయన వాళ్ళ నాన్న అంతఃపురంలో ఎంతో రమించాడు. ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంకా అందమైన ఆడపిల్లలు వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో కిలకిలా తిరుగుతూ ఉంటే వాళ్ళతోటి ఆడుకుంటూ ఉన్నాడు. అసలు చక్కటి అందమైన పక్కల పైన పడుకున్నాడు. చక్కటి బంగారపు ఆసనాల్లో కూర్చున్నాడు. అంటే ఒకసారని గాదు. అట్లా పెరుగుతూ ఉన్నాడు. ఇంకా అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నున్నాయి. ఆయనకి బంగారు ఆభరణాలు, బంగారు ఏదో కూర్చునే బల్లలు, ఆయన ఏంటో పట్టు వస్త్రాలు, ఏంటో పూల మాలలు, ఏంటో ఆడుకునే పిల్లలు ఇవన్నీ ఉన్నాయి, ఉన్నాయి అని ఎందుకు చూపిస్తున్నారు? ఈ 3 వరాలే కాక మన యముడు నాలుగో వరం గూడా ఒకటి ఆయనే కోరుకొనిచ్చాడు. నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు మళ్ళీ అప్పజెప్పావు గదా! అని ఉపాసనకి సంతోషించి, ఉపాసన ఉన్నదంటే కర్మ గూడా అంటే పరమొచ్చిందంటే ఇహం గూడా ఉంటుంది. పరమొచ్చిందంటే ఇహం గూడా ఉంటుంది గాబట్టి, ఇహంలో కూడా నీకు చాలా ఇస్తాను పట్టు నేనే సంతోషంగా. నీకు తవ ఇంకిప్పుడు అద్య ఇహ ఇంకొక వరం కూడా భూయః దదామి ఇస్తున్నాను. నీకు శృంకాం చ ఇమాం అనేక రూపాం గృహాణ పుచ్చుకో అన్నాడు. శృంక అంటే పూలమాల. పూలమాల అంటే ఎన్నో రకాల కోరికల మాల. నువ్వు ఏది కోరుకుంటే అది. అందమైన పక్కలు గావాలా? పట్టు వస్త్రాలు కావాలా? అందమైన ఆడపిల్లలనితో ఆడుకోవాలా? అన్నం కావాలా? కూర్చోవడానికో, పడుకోవడానికి కావాలా? డబ్బులు కావాలా? అందరూ బాగా చూసుకోవాలా? బంగారపు గోడలు గావాలా? ఏదో పగడాల మేడలు గావాలా? అని ఏంటేంటో ఏవేవి గావాలో అందమైన నీకు శృంఖం ఇస్తాను అని నేదన్నాడో, దాన్ని ఇంకా విస్తారంగా ఎన్ని శ్లోకాల్లో రాశారో, ఆ వైభవాలన్నీ ఆయన ఎంత అనుభవించాడు అని అవన్నీ రాస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇంతకీ ఆయన పెళ్లి కూడా చేసుకున్నాడు. పిల్లల్ని కూడా కన్నాడు. అని ఇవన్నీ చూపించుకుంటూ వచ్చారు. ఎంతవరకొచ్చాయి? మొదటి కోరిక మా నాన్న నన్ను బాగా చూసుకోవాలన్నది ఇచ్చాను అని చెప్పాడు. యముడు అక్కడికి ముగించాడు. ఇక్కడ ఇచ్చింది మొత్తము ఆయన అనుభవించిందంతా రాసిపెట్టారు మన వ్యాసుల వారు. రెండో కోరిక నాకు గొప్ప పదవి కావాలి అంటే వ్యాసుడు ఉపదేశం చేశాడు. భగవంతుడు సరే అని ఫలంగా ఇచ్చాడు. ఈయన యాక్చువల్‌గా దాని కోసము ఉపాసన చేసుకున్నాడు మధ్యలో. ఆ తర్వాత దాన్ని అనుభవించడానికి తర్వాత వెళ్తాడు. అవన్నీ చూపిస్తూ వచ్చారు. అడిషనల్‌గా ఇంకొకటి "సుక్కాం ఇస్తాను పట్టు తీసుకో పూలమాల" అన్నాడు. అవన్నీ గూడా మళ్ళీ అనుభవించాడు. పుచ్చుకున్నాడు, అన్నీ అనుభవిస్తున్నాడు అని చూపించారు. అయితే మళ్ళీ ఇవన్నీ కూడా ఎందుకు నాకు ఎన్నైనా సరే అనిత్యమే గదా! అని అనుకున్న విషయాన్ని
నాకవసరం లేదు నువ్వే ఉంచుకో అని మన నచికేతుడంటూ ఉన్న మంత్రాలుగా ఉన్నవి మన కఠోపనిషత్తులవి ఇక్కడ ఈయన తిట్టుకున్నాడని చూపించారు. కాబట్టి అవన్నీ అయిపోయాయి గదా! మొదటి వరం అయిపోయింది. దాని యాక్చువల్ ఇంప్లిమెంటేషన్, దాని ఫలితము. రెండో కోరిక ఉపాసన. మొదటిది కర్మ, రెండోది ఉపాసన. దాని యాక్చువల్ ఉపాసన చేయడము, దాని ఫలితము, దాని అనుభవము. మూడోది ఆయనే కోరుకుని ఏదిచ్చాడో ఆ సృక్క రకరకాల అనుభవాలు అవి కూడా అయిపోయాయి. నాలుగోది ఇప్పుడు ఆత్మ గురించి అడిగాడు గదా! దాని గురించి ఉపదేశం మొదలవ్వాలి కాబట్టి, ఇంకా నెక్స్ట్ సెక్షన్ ప్రకరణం స్టార్ట్ చేస్తూ ఎందుకంటే కఠోపనిషత్తు ఇది మొత్తం కలిపి అంతా కలిపి మొదటి అధ్యాయంలో మొదటి వల్లిగా చూపించి ముగించింది. తర్వాత రెండో వల్లిలో మొదటి అధ్యాయం రెండో వల్లి, మొదటి అధ్యాయం మూడో వల్లి. మొత్తం కలిపి ఒక 36, 37, 36 శ్లోకాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్న ఆత్మ విద్య కోసం సెపరేట్ సెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి, ఇంకొక ప్రకరణం మొదలుపెట్టి, వాళ్ళ తమ్ముడి కోసం ఈయన వెతుకుతూ వెళ్ళాడు. ఎవరి మీదో కోపం తెచ్చుకున్నాడు. తర్వాత అక్కడ యుద్ధాలన్నీ చేశాడు. రథం అని ఒకటి ఉన్నది. ఎందుకు అంటే కఠోపనిషత్తులో మళ్ళీ రథాల గురించి నీ దేహమే, నీ శరీరమే రథము, నీ మనసే పగ్గాలు, నీ బుద్ధి సారథి, నీ ఇంద్రియాలు గుర్రాలు అని ఏవో చెప్తూ వచ్చిన వాటన్నిటిని మళ్ళీ చాలా, చాలా, చాలా నాటకీయంగా పెద్ద యుద్ధమంతా చూపించారు. కానీ ఇంతకేంటంటే అంత విషయం లేదు కఠోపనిషత్తులో. వ్యాసుల వారు మొత్తం చూపించి, మొత్తమంతా చూపించి, 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 చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, 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 చేసి మళ్ళీ గబక్కన అక్కడి నుంచి ఆపారు. ఆపి ఇంక వెంటనే మనస్సుకు ఆ ఓంకారాన్ని తగిలించాలి. నారాయణాస్త్రాన్ని తగిలించాలి. నారాయణ మంత్రం. మంత్రాన్ని తగిలించవలసి ఉంటుంది. ఎందుకంటే మంత్రోపదేశం అయింది ఆయనకి. కాబట్టి ఇంకక్కడి నుంచి మళ్ళీ మనసిటు తిరిగింది. మనస్సుని వెనక్కి సందధే ఆ మనసన్న పగ్గాలని జెప్పింది మన కఠోపనిషత్తు. మనసుని సందదే పగ్గమేసి, మనసన్న పగ్గాలతో ఇంద్రియాల్ని ఆపాడు. ఇంక మంత్రం మొదలుబెట్టాడు. మననం ఆలోచన మొదలుబెట్టాడు. ఇంకప్పుడు మళ్ళీ ఏదైతే కఠోపనిషత్తులో ఒకటో అధ్యాయంలో 2, 3 వల్లులున్నాయో, ఒక 30 పైగా మంత్రాలు. వాటిని చాలా శ్లోకాల్లో ఆత్మోపదేశమంతా మళ్ళీ చేశారు. ఈ ఆత్మోపదేశం మళ్ళీ ఎప్పుడు మన కఠోపనిషత్తులో పాపం యముడు గారే మొత్తం దాన్ని గూడా ఉపదేశం జేశారు. మన వ్యాస భాగవతంలో ఈసారి మనువన్న రూపంలో అదే విషయాన్ని ఇంకా విస్తారంగా, విస్తృతంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తారు. కఠోపనిషత్తులో ఉన్న ఆత్మ విద్య యాజ్ ఇట్ ఈజ్ వన్ ఆన్ వన్ ఉందా అంటే, అసలు అందులోని విషయాలు భగవద్గీతలో కూడా ఉన్నాయి. ఆత్మ విద్య ఎక్కడైనా ఒకటే. ఇక్కడ మళ్ళీ వ్యాసుల వారు ఎంత చెప్పదలుచుకున్నారో అంత ఆ పదార్థమంతా ఆ పాత్రలో బెట్టి, ఆ పాత్ర మనకి ఇక్కడ అందించారు. ఆ తర్వాత ఆయన దాంతోటేం జేసుకుంటారని ఏం చెప్పలేదు. దీనికి మాత్రం ఊరికే ఫలశ్రుతి చెప్పారు. ఆయనకి వచ్చిందా రాలేదా అని చెప్పలేదు. ఎందుకంటే ఈ దేహం పడిపోయేసరికి ఆయన చేసుకున్న ఉపాసన వల్ల ఆయనకు వచ్చిన లోకాలను ఆయన అనుభవించడం కోసం బయలుదేరి వెళ్తూ ఉన్నాడు అని మాత్రం చూపించారు. కానీ ఇంత దూరం అప్పటి నుంచి నేను పేజెస్ తిప్పుతూ ఉన్నవన్నీ ఆత్మ విద్యా ఉపదేశాలే. ఒకటి మనువు, ఒకటి కుబేరుడు. వెంటనే చెప్తారు. కొన్ని పదుల శ్లోకాల్లో ఉంటాయి. అవన్నీ చెప్తారు. ఆయన విన్నాడు. తర్వాత మననం చేసుకోవడానికి ఇంక బయలుదేరాలి. కానీ ఎప్పుడో ఆయన చేసిన ఉపాసనకు ఫలితం ఆల్రెడీ వచ్చింది కాబట్టి, ఆ పుణ్యాన్ని, ఆ ఫలాన్ని అనుభవించడం కోసం ఇప్పుడు ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడని, ఫలము కూడా ఈయన అనుభవించడానికి బయలుదేరుతున్నాడని కూడా చూపించాడు. మన కఠోపనిషత్తులో అవన్నీ చూపించలేదు. ఆయన సరే నువ్వు ఇట్లా చేసావంటే నీకివొస్తాయని జెప్పాడు. ఆయన చేసాడా లేదా? వచ్చాయా రాలేదా? అని 2 పార్ట్స్ వదిలిపెట్టేసింది మన కఠోపనిషత్తు. మనం దాన్నక్కడి నుంచి పూరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేర్చుకున్నవాడు చేయకుండా ఏం చేస్తాడు? కాబట్టి తప్పకుండా ఈయన 3 వరాలిచ్చాడు గాబట్టి, ఈయన తప్పకుండా వెనక్కి వెళ్ళుంటాడు. వాళ్ళ నాన్న చాలా సంతోషించి ఉంటాడు. ఆయన్ని ఎంతో ముద్దు ముద్దుగా చూసుకొనుంటాడు. తర్వాత అట్లనే ఆయన ఏదో అగ్ని అని ఒక నాచికేత వ్రతం అని, త్రినాచికేతం అని జెప్పారు గాబట్టి, దాన్ని ఈయన చేసుంటాడు. దాంతో ఆయనకి గొప్ప ఊర్ధ్వగతులొచ్చుంటాయి. ఈలోగా
ఆత్మ గురించి గూడా విచారణ చేశాడు కాబట్టి, ఆ విచారణతో ఆయన దాని గురించి అదే పనిగా ఆలోచన చేసుకుంటూ, అర్థం చేసుకును, దాన్ని భావనలోకి తెచ్చుకునుంటాడు. తర్వాత జరిగి ఉంటుందని మనం మొత్తము అనుకుంటాం గదా! ఈ కఠోపనిషత్తు ఇంత మాత్రమే చదువుకున్నాక, మనం గూడా చదువుకుంటూ, చదువుకుంటూ మనం రేపు యాక్చువల్‌గా భాష్యం చదువుతున్నప్పుడు శంకర్ల వారు కూడా మళ్ళీ ఇవన్నీ ఆయన ఇట్లా జరిగుండొచ్చని చెప్తూ వచ్చారు. మనం గూడా ఈ కథను చదువుకుంటున్నప్పుడు కఠోపనిషత్తులో ఇట్లానే అనుకుంటూ వెళ్తాము. దాన్ని మన వ్యాసుల వారు తీసుకొని ఆయన గూడా మొత్తం భావన జేసి, ఎందుకంటే పురాణ లక్షణం అది. వేదంలో చెప్పిన దాన్ని మనకర్థమయ్యే విధంగా మనం వాడుకునేందుకు వీలుగా చెప్పాలి గాబట్టి, ఆయన మొత్తాన్ని ఇంత విస్తృతిగా 71 మంత్రాల్లో ఉన్న కఠోపనిషత్తులోని నచికేతుడి ఉపాఖ్యానాన్ని మన వ్యాసుల వారు ఒక 260 శ్లోకాల్లో ధ్రువోపాఖ్యానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. మళ్ళీ చివరికింకా జరిగే ఉంటుందని మనం ఊహించుకోవాలి ఇవన్నీ అవే. నారదుడు గూడా చాలా సంతోషించాడు అవన్నీ జరిగాయి. ఇట్లనే ఆయన ఎట్లా నేర్చుకున్నాడో అట్లా చేసుకొనుంటాడు. ఇంక దాని తర్వాత నువ్వు కూడా ఇట్లా చేసావనుకో నీకు గూడా ఇవన్నీ వస్తాయి అని మనకి కఠోపనిషత్తు ఏం జెప్పిందో, ఆ ఫలశ్రుతిని మన వ్యాసుల వారు గూడా ఇక్కడ బెట్టారు. కాబట్టి దాన్ని తీసుకున్నారు. ఈయన భావన చేసి భాష్యం రాసినట్టు రాశారు. ఇంకా కొంచెం విస్తృతంగా మనం యాక్చువల్‌గా వాడుకోవడానికి వీలుగా చెప్తూ వచ్చారు మన వ్యాసుల వారు. దీన్ని నేను ఈ విధంగా భావన చేసి చూసుకున్నాను. నేను చూసిన దాన్ని నా కళ్ళతో నేనేం చూస్తూ ఉన్నానో, దాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఉపనిషత్తులు వేదాలను అనుసరించి చెప్తూ ఉంటాయి అంటే ఏ విధంగాని మనకి అనుమానం వస్తుంది. ఎక్కడ ఉన్నది? ఎట్లా దాన్ని అర్థం జేసుకోవాలి అని మనకనిపిస్తుంది. నేను గూడా ఎంతో ఆలోచించాను. ఇక్కడ ఒకటి కనిపిస్తే ఓహో! ఈ విధంగా చెప్తున్నాడా? ఎందుకు అంటే రచయితలకు, రాసేవాళ్ళకు ఎవరైనా సరే కథ చెప్తూ ఉన్న వాళ్ళకు ఆ లిబర్టీ ఉంటుంది. రైటర్స్‌కి లిబర్టీ ఉంటుంది. దాంతో ఆ లిబర్టీని ఆ ఫ్రీడమ్‌ని వాడుకొని ఇంకా కొంచెం ఎక్కువగా మనకర్థమయ్యే విధంగా, మనకు ఉపయోగపడే విధంగా వాళ్ళు చెప్పొచ్చు. ఆ విధంగా చెప్తూ వచ్చారు. ఓహో! ఇది ఇట్లా చెప్పినట్టున్నారు వ్యాసుల వారు అని నాకర్థమైన దాన్ని నేనిక్కడ చూపిస్తూ ఉన్నాను. మీకు ఒకవేళ ఇది దేనికైనా పనికొస్తే వాడుకోవచ్చు. లేదా మీరు భావన చేస్తే నాకు చెప్పండి. నేను విని నేర్చుకుంటాను. ఇంక తర్వాత మనము వచ్చే వారం నుంచి ఏం చేద్దామంటే, త్రయోదశ అధ్యాయము 13 అధ్యాయం మొదలుపెట్టే కన్నా ముందు, ఈ ఉపదేశాలన్నీ కఠోపనిషత్తులో 1, 2 మంత్రాల్లో చెప్పిన వాటిని అంటే కర్మోపాసనలు 1, 2 మంత్రాల్లో అట్లా కొద్ది మంత్రాల్లో చెప్పారు. కానీ మాత్రము ఆధ్యాత్మిక సాధన, ఆత్మ సాధనను చాలా మంత్రాల్లో చెప్పారు. చాలా మంత్రాలను నేను ఎంత చెప్పినా గూడా మొత్తం కలిపి ఒక 30 మంత్రాలు గూడా లేవు. ఆత్మ జ్ఞానము. కానీ వ్యాసుల వారు మాత్రం కొంచెం ఎక్కువగా జెప్పారు. అందుకని కఠోపనిషత్తుకొచ్చినప్పుడు ఆ ఉపనిషత్తుని చదువుకుంటున్న సమయంలో ఇక్కడ ఉన్న ఆత్మ విద్యను ఎట్లైనా మనం నేర్చుకుంటాము. ఇప్పుడు మాత్రం ముందు ఇక్కడ అదే యముడు ఒక నారదుడిగా, ఒక భగవంతుడిగా, ఒక అమ్మగా, ఒక కుబేరుడిగా, ఒక మనువుగా చేసిన బోధను మనము మళ్ళీ ఇంకొకసారి మన కోసం చూసుకుంటూ కథగా గాదు. ఇంక కథ ఇక్కడికి వదిలిపెడతాను. కథ పక్కన బెట్టి వచ్చే వారము ఊరికనే తత్వం అసలు ఏం జెప్తున్నారు అని చూసుకుందాము. అది పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకా 13 అధ్యాయం నుంచి కొత్త ఉపాఖ్యానం మొదలవుతుంది. అది చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.